ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జయ రామకృష్ణ. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారం. శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచాన్ని దుఃఖాలయం అన్నారు, అశాశ్వతం. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఎన్ని ఉన్నా మనిషికి ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన, అశాంతి, అభద్రత భావం వెంటాడుతూనే ఉంటున్నాయి. మనిషి శాంతిగా ఉండలేకపోతున్నాడు. ఆ శాంతి కోసం పరుగులు పెడుతూనే ఉంటున్నాడు. ఈ శాంతి ఎందుకు పొందలేకపోతున్నాం అన్నదానికి మనం చూసుకుంటే ప్రధాన కారణాలు స్వార్థం ఒక్కటైతే ప్రేమరాహిత్యం ఒకటవుతుంది. ఈ ప్రేమ ఎన్ని ఉన్నా, ఎన్ని సంపదలు ఉన్నా మనిషి ప్రేమ కోసం తహతలాడుతూ ఉంటాడు. ప్రేమ కావాలి, ఆ ప్రేమ దగ్గరే సేద తీరగలుగుతాడు. ఆ ప్రేమే అతనికి ఒక బలం అవుతుంది. జీవితాన్ని ఎదుర్కోవడానికి, అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, అనేక ఛాలెంజ్లు జీవితం ఎదుర్కోవడానికి, పరీక్షలను ఎదుర్కోవడానికి ప్రేమ ఒక బలం అవుతుంది. అయితే మనిషి తెలియక ఈ ప్రేమని మనిషిలోనే వెతుకుంటాడు. మానవ ప్రేమ కోసమే చూస్తాడు. ఇప్పుడు ఈ మనిషి దగ్గర ఈ మనిషి ప్రేమ నాకు బలం ఇస్తుంది, ఈ మనిషి ఉంటే నాకు చాలు, వాళ్ళ ప్రేమ కావాలి అని దానికోసం ఎన్నో తాపత్రయం పడుతూ ఉంటాడు. కానీ తెలియనిది ఏంటంటే మనకి ఈ ప్రేమ ఎప్పుడు కూడా అశాశ్వతం, క్షణికం. మనకి ఏదైనా ఆనందం ఎదుటి వాళ్ళని దొరుకుతుంటే మనం ప్రేమించగలుగుతాం, కానీ దాన్ని ప్రేమ అనుకుంటాం. ఎప్పుడైతే మనకి నచ్చని అవతల వాళ్ళు చేశారో, లేదా మనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారో ఆ ప్రేమ నిలవదు. దాన్ని ప్రేమ కూడా అనలేదు. అందుకనే మనిషికి అశాంతి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దానికోసం ఈరోజు ఆ శాంతి పొందడం కోసం ఎన్నో మాదక ద్రవ్యాల వెనుక, వీటి వెనుక పడుతున్నారు మనుషులు. అయితే మనకి ఒక ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ అంటూ ఒకటి ఉంది అని మనకి తెలియట్లేదు. అదే భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడి ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడు ప్రేమ. అది గుర్తించిన రోజు మనకి మన జీవితంలో ఆ వెలితి పోతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఏంటంటే, తల్లిదండ్రులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు, పిల్లలు మేము ఇచ్చేవన్నీ తీసుకుంటున్నారు, ఆస్తులు పాస్తులు తీసుకుంటున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, అంతా తీసుకుంటున్నారు, కానీ మమ్మల్ని ప్రేమించట్లేదు, వీళ్ళు స్వార్థపరులు అయ్యారు, వీళ్ళు ప్రేమ మనకి లేదు అనుకుంటాం. కానీ మనకందరికీ అది శివుడు, ఆయన మన తల్లిదండ్రి, శివపార్వతులు మన తల్లిదండ్రి. వాళ్ళు, మనం కూడా వాళ్ళని అలాగే చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చే సంపదలకు ఆశిస్తున్నాం, కోరికలతో వాళ్ళని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. కానీ భగవంతుడి ప్రేమ ఏమిటి అన్నది మనం గుర్తించలేకపోతున్నాం. మనం భగవంతుడిని ప్రేమించలేము, కానీ భగవంతుడి ప్రేమను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే విపరీతమైన కోరికలు. ఈ కోరికలతో మనం భగవంతుడి ప్రేమని గుర్తించలేకపోతున్నాం. అలాంటి ఒక ప్రేమ స్వరూపం, ప్రేమావతారం భగవాన్ శ్రీరామకృష్ణుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు, కానీ శ్రీరామకృష్ణో విగ్రహవాన్ ప్రేమ అన్నారు. భక్తి, జ్ఞాన, కర్మ అన్ని యోగాలతో పాటు ఒక ప్రేమ అన్నది ప్రధాన అంశంగా తీసుకున్న అవతారం శ్రీరామకృష్ణుడు. జగద్విఖ్యాత, విశ్వవిఖ్యాత వివేకానంద స్వామి అవతార వరిష్ఠాయ అన్నారు. ఆయన అన్నారంటే అందులో పరమ సత్యం. అది అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణులు ప్రేమావతారం. మనకి మామూలు గంగోత్రిలో ప్రారంభమయ్యి
కలకత్తా చేరి అక్కడ సాగరంలో లయమవుతుంది, అందరినీ తరింపచేస్తుంది. కానీ ఈ ప్రేమ గంగ, శ్రీరామకృష్ణ ప్రేమ గంగ కమర్పకూర్లో ప్రారంభమైంది, కలకత్తా చేరింది, అక్కడి నుంచి విశ్వవ్యాప్తంగా ప్రవహిస్తుంది. ఇది విశ్వం ఉన్నంత వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవహించి అందరు మానవాళిని తరింపజేసి ఆఖరికి ఆ పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ మనకి అది గుర్తించడం, ప్రేమను గుర్తించడం, భగవంతుడు ప్రేమను గుర్తించడం అన్నది మనకి తెలియాలి. శ్రీరామకృష్ణులు జన్మించిన దగ్గర నుంచి ఆఖరికి శరీరాన్ని త్యజించే వరకు చూసుకుంటే ప్రతి కదలికలోను, ప్రతి మాటలోను ఆయన బోధాలు అంత ప్రేమమయం. అది బోధ అమృతం అంటారు, నాకైతే ప్రేమ అమృతం అనిపిస్తుంది. ప్రేమ అమృతం, అంత ప్రేమే. చిన్నప్పటి నుంచి ఆయన కలకత్తాకు వచ్చి, చిన్నప్పటి నుంచి ఆయన ఒక బాలుడిగా కూడా అందరికీ ఆ ప్రేమనే పంచారు. కలకత్తాకు వచ్చి యువక ప్రాయంలో వచ్చి సాధనల్లో ఎన్నో కఠోరమైన సాధనలు చేశారు. ఆ కఠోరమైన సాధనలలో అన్నిటి వెనుక ప్రేమే కనపడుతుంది. మతాలు, అన్ని మతాలు ఒకటే, అంత సారం ఒకటే. అన్ని మతాల సాధనలు భగవంతుడినే చేరుతాయి. కనుక ప్రతి మతము భగవంతుడికి మతమే అని చెప్పడానికి ఆయన కేవలం చెప్పడం కాకుండా అన్ని సాధనలు చేశారు. ఆ సాధన వెనుక ఉన్నది ప్రేమే. ఎందుకంటే చేసి చూపిస్తేనే మనకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఇలా ఉండరా అంటే పిల్లలు వినరు, చేసి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకోసం శ్రీరామకృష్ణులు అన్ని సాధనల్ని ఆచరించారు. అన్ని చేసి అన్ని మతాలు భగవంతుడిని చేరే మార్గాలే, అన్ని మతాల లక్ష్యం భగవంతుడే, ఒకే భగవంతుడే అన్నది మనకి చెప్పడం కోసం ఆయన అనేక కఠోర సాధనలు చేశారు. దాని వెనుక ఉన్నది ప్రేమే. అమ్మా అమ్మా అని నిరంతరం కాళీమాత కోసం విలపించారు. నువ్వు ఉంటే నాకు దర్శనం ఇయ్యమ్మా, నువ్వు ఉన్నావంటే నాకు కనబడాలి, ఎందుకు కనబడవు అని విలపించారు. ఆ విలపించడంలో కూడా మనకి బోధించడమే. భగవంతుడు ప్రేమ కోసం ఇలా విలపించండి. భార్య బిడ్డల కోసం విలపిస్తారు, సంపదల కోసం విలపిస్తారు, కానీ భగవంతుడి కోసం విలపించండి. ఇది మానవ జన్మ ఎత్తాక ఇది చెయ్యాలి, భగవంతుడి కోసం తప్పించాలి అన్నది మనకి బోధించడం కోసమే ఆయనే సాక్షాత్తు జగజ్జనని అయిన ఆ జగజ్జన్ కాళీమాత కోసం విలపించి మనకి బోధించారు. దాని వెనుక ప్రేమే ఉంది, ప్రేమమూర్తి ఆయన, ప్రేమ స్వరూపం. తర్వాత ఆయన అనేక మంది లోకులకి బోధిస్తూనే 16 మంది శిష్యుల్ని వాళ్ళకి అనేకమైన బోధనలు ఇచ్చి తయారు చేశారు, ప్రేమ మూర్తులుగా తయారు చేశారు. అంటే ఆయన తర్వాత రాముడు అవతార తర్వాత ఆయన వారసులుగా ఎవరు మనకి చరిత్రలో మనం చూడలేదు. అలాగే కృష్ణ నిర్యాణం అయ్యాక కూడా చూడలేదు. కానీ భగవాన్ శ్రీరామకృష్ణులు అవతారం ఆయన శరీరాన్ని ధరించాక దాన్ని ప్రత్యక్ష శిష్యుల రూపంలో, ఆ ప్రత్యక్ష శిష్యుల రూపంలో, తర్వాత ముఖ్యంగా ప్రధానంగా శారదామాత రూపంలో అలా కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకి ఆ ప్రవాహం, ఆ ప్రేమ గంగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ ఆగిపోవడం అన్నది జరగట్లేదు. మనం వెళ్ళి ఆ గంగా ప్రవాహం దగ్గర సేద తీరటం, లేదా ఆ గంగని ఒక బిందువైనా మనం తీసుకోగలిగితే మనకి ఆ ప్రేమ విలువ తెలుస్తుంది. భగవంతుడి యొక్క ప్రేమ ఏంటన్నది రుచి తెలుస్తుంది. ఈ ప్రత్యక్ష శిష్యులు అనేక కఠోర సాధనలు చేశారు, అనేక తపశ్చర్యలు చేయించారు వాళ్ళ చేత. ఆయనకి ప్రత్యక్ష శిష్యుల మీద చాలా ప్రత్యేక శ్రద్ధ అనుకుంటారు. కానీ వాళ్ళని అంత కఠిన సాధనలకి తయారు చేయించింది కూడా మనందరి కోసం, మామూలు సామాన్య ప్రజల కోసమే, అందరి కోసమే, లోకక్షేమం కోసమే వాళ్ళని తయారు చేశారు. నాకు సమాధి ఇవ్వండి, నిర్వికల్ప సమాధి ఇవ్వండి,
నేను అందులో ఉంటాను అన్న వివేకానంద స్వామిని మందలించి, నువ్వు దీనికోసమే వచ్చావు, నువ్వు ప్రజలందరి కోసం, ప్రపంచం కోసం వచ్చావు అని మందలించి ఆయనని జగద్ విఖ్యాత జగద్గురువు కింద తయారు చేశారు. మహా యతిరాజు ఆయనని ప్రేమ స్వరూపం. అయ్యో, ఒక కుక్క కూడా ఆకలితో ఏడుస్తుంటే నేను శాంతిగా ఉండలేనే అలాంటి ప్రేమక హృదయాన్ని మళ్ళీ ఆయన శరీరం త్యజించిన తర్వాత వివేకానంద స్వామి రూపంలో మళ్ళీ ప్రపంచానికి అందించారు. సో అంత ప్రేమమూర్తి ఆయన. ప్రత్యక్ష శిష్యులు వారి శిష్యులు ఇప్పటికీ రామకృష్ణ పరంపరలో, గురు పరంపరలో ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఆ త్యాగమూర్తులు అందరూ ఆయన మనకి ఆ వేదాంతం, ఆ భగవద్గీత సారం మాకు అర్థం అవ్వట్లేదే అని అలమటించే ప్రజల కోసం, మానవాళి కోసం అతి సులభమైన భాషలో ఆయన ఆ ప్రేమ హృదయంతో, అరే ఈ కలియుగంలో వీళ్ళకి ఇంత వేదాంత సారాలు అర్థం అవ్వకపోవచ్చు అంటూ భగవద్గీత సారాన్ని, అన్ని శ్లోకాల ఇది మాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళకి, ఇంత నువ్వు చదవకపోయినా చదవలేకపోయినా పర్వాలేదు, భగవద్గీత సారం అంతా ఒక్క మాటలో ఇచ్చేశారు. ఎంత ప్రేమ హృదయం. భగవద్గీత సారం త్యాగం అన్నారు ఆయన. ఆ త్యాగ బుద్ధి మనలో కొంచెం అణుమాత్రమైనా వస్తే ఆ భగవద్గీతని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా భగవద్గీత సారం మనలో కొంత ప్రవేశించినట్లు. త్యాగ బుద్ధి లేకున్నప్పుడు ఎన్ని భగవద్గీత మనం పారాయణ చేసినా అది పారాయణ ఫలితం ఉంటుంది, కానీ మన అసలు ప్రయోజనం సిద్ధించదు. ఇంత చిన్న ఆయన భగవన్నామం కలియుగంలో ఈ తపస్సులు, కఠిన తపస్సులు, యోగులు, పూర్వకాలం యోగులు అందరూ చేసిన తపస్సులు చేయలేకపోతున్నాము ఎలాగా అని అనుకునే మానవాళికి, అరే మీరు ఇంత బాధపడకండి, కలియుగంలో భగవన్నామ సంకీర్తనే చాలు, కలియుగంలో నారదీయ భక్తి చాలు అని నారదుడు నిరంతరం నామస్మరణ చేస్తాడు. అలా నామస్మరణ చేయండి అన్నారు. చెయ్యండి, అదే మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది అని చెప్పారు. అలా అని చెప్పి మళ్ళీ ఆయన నిరంతరం భగవన్నామ సంకీర్తన ఆ అమృతంలో ఓలలాడుతూ ఉండేవారు. చేసి చూపించారు మళ్ళీ ఆయన. నిరంతరం ఆ భగవన్నామ సంకీర్తన యొక్క మహత్యాన్ని భక్తులకి, అందరికీ, లోకులకి చాటి చెప్తూ ఆయన చేస్తూ నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని, ఈరోజు భగవన్నామం చేయడం అంటే నామోషిగా అనుకుంటూ ఉంటున్నారు జనులు. ముఖ్యంగా మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు, భజన చేయడం మా వల్ల కాదు. దానివల్ల ఎంత కోల్పోతున్నాము. శ్రీరామకృష్ణుని చేసి చూపించారు. భగవన్నామాన్ని లేకపోవడం జీవితంలో ఎంతో కోల్పోవడం అయిపోతుంది. శ్రీరామకృష్ణుల బోధలు కేవలం బోధలు కాదు, ఆయన ప్రేమతో నిండిన అమృత పలుకులు. భగవన్నామ సంకీర్తనని చేయండి, దాని ద్వారా తరించవచ్చు అని ఆయన కేవలం చెప్పి ఊరుకోకుండా నిరంతరం భగవన్నామ సంకీర్తనలో ఆయన ఓళ్ళలాడే భక్తులతో మాట్లాడుతూ, కాళీ మాత పూజిస్తూ ఉంటూ, ఈ అన్నిటి మధ్య ఆయన భగవన్నామ సంకీర్తనకు ప్రధానమైన అంశంగా ఆయన పరిగణించేవారు. ఎప్పుడు కూడా ప్రధానంగా భగవన్నామ సంకీర్తన, అందులో ఉన్న ఆ మాధుర్యాన్ని తీసుకోండి. భగవన్నామ భజనానందం, బ్రహ్మానందం ఉన్నారు. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. ఈ విషయానందం నుంచి భజనానందంలోకి ఎప్పుడొచ్చామో ఆ బ్రహ్మానందానికి చేరుకోగలిగిన అవకాశం ఉంటుంది అని చెప్తూ మైమరిచిపోతూ ఉన్నారు భగవన్నామ సంకీర్తన. కనుక మనం మన తండ్రి ఆయన ప్రేమ స్వరూపమైన ఆ తండ్రి మాటల్ని విందాం. మనం విని భగవన్నామ సంకీర్తన చేయడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఆ భజనని, జపాన్ని మనం చేసుకుంటూ ఉంటే భగవంతుడి వైపు వెళ్ళడానికి అవకాశం. అలాగే ఆయన క్షణకాలమైన చేసే సేవ వలన కూడా భగవంతుడిని చేరొచ్చు. చిన్న సేవ అయినా సరే భగవంతుడి వైపు మనల్ని పరిశుద్ధం చేసి భగవంతుడి వైపు పంపిస్తుంది అని చెప్తూ తన శిష్యులందరినీ, తన గురువు రామకృష్ణ పరంపరలో ఉన్న అందరూ కూడా సేవాభావాన్ని
వదలనే వదలరు. ఆ సేవ ద్వారా తరించవచ్చు అని కూడా శ్రీరామకృష్ణులు మనకి బోధిస్తూ ఆయన చేసి ఆయన శిష్యుల ద్వారా చేయించి చూపించారు. అన్నిటికంటే మించినది ఆయన బోధలలో మనకి చెప్పిన ప్రేమతో చెప్పిన మాటల్లో ప్రత్యేకమైనది ప్రధానమైనది వ్యాకులత. తప్పించిపోండి అన్నారు, భగవంతుడి కోసం విలపించండి అన్నారు, భగవంతుడు కావాలి అన్నారు. భగవంతుడు మీ ప్రేమ. ఎప్పుడైతే నాకు భగవంతుడు కావాలి అనుకోండి అప్పుడు అన్నీ దొరుకుతాయి. ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయ అడగకండి అన్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకి చిన్న చిన్న కోరికలు అడుగుతున్నాం మనం. నువ్వే కావాలి అని అడిగితే అన్నీ దొరుకుతాయి కదా అంటారు ఆయన. అది ఆ వ్యాకులత, భగవంతుడు నువ్వే కావాలి అన్న వ్యాకులత మనలోకి రావాలి అంటే ఆ భగవంతుడు ప్రేమ మనకి తెలియాలి. ఇంత ప్రేమతో పదే పదే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నా భగవంతుడిని కేవలం మన కోరికలు తీర్చే యంత్రం కింద భగవంతుడిని భావిస్తున్నా, ఒక కొబ్బరికాయ కొడితే మనకి ఒక కోరిక తీరుస్తాడు అన్న స్థాయికి మనం భగవంతుడిని జారు చేస్తున్నారు. అప్పటికి ఆయన మాత్రం అదే ప్రేమతో మళ్ళీ మళ్ళీ అవతారాలు ఎత్తి మళ్ళీ మళ్ళీ మానవ దేహం దాల్చి అనేక బాధలకి ఓర్చుకొని అనేక మంది పాపాలను స్వీకరించి ఆ పాపాల వలన ఆయన ఎంతో శారీరకమైన బాధలు కోర్చుకొని శ్రీరామకృష్ణుడు కూడా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు చివరి రోజుల్లో. అది కూడా ఇంకొకరి యొక్క ఇది తీసుకోవడానికి ఆ బాధపడుతూ కూడా చివరి వరకు కూడా తన మాటల కోసం వచ్చే వాళ్ళ కోసం అయ్యో వీళ్ళు పరితపిస్తున్నారు జనాలు, వీళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పాలి అన్న ఇదితో డాక్టర్లు మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడుతూ అంత ప్రేమ చూపించారు. ఎంత ప్రేమ! ఆ ప్రేమ గంగ అది ఆ ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అది అందులో మనం వెళ్ళి మునిగామంటే ఇంకా జన్మరాహిత్యమే. ఈ జనన మరణ చక్రాల్లోంచి మనం తప్పించుకున్న వాళ్ళమే అవుతాం. గిరీష్ ఘోష్ మహాభక్తుడు, ఆయన శ్రీరామకృష్ణ భక్తుడు అంటారు. మామూలు గంగ కూడా అందరి పాపాలు స్వీకరించి కొంత అపవిత్రమైతే రామకృష్ణ నామాన్ని జపిస్తున్న నేను గంగలో మునిగితే ఆ గంగ కూడా పవిత్రం అవుతుంది అన్నారు. ఆ నామానికి అంత శక్తి ఉంది. శ్రీరామకృష్ణుల నామానికి అది ఒక త్రివేణి సంగమం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రేమ ఇవన్నీ కలిపిన ఒక త్రివేణి సంగమం. ఆ నామంకే అంత శక్తి ఉంది. ఆ నామ మహిమ మనకి తెలుసుకున్నప్పటికీ కూడా ఒక నిధి ఉందని తెలుసుకున్నప్పుడు కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోతుంది. దాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో, ఎప్పుడైతే భగవంతుడి ప్రేమను మనం గుర్తించగలుగుతామో, ఆ ప్రేమను పొందుతామో, ఆ ప్రేమను మనం అనుభవించగలుగుతామో అప్పుడు మనకి ఈ సంసారం పట్ల ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. భగవంతుడి ప్రేమ ముందు ఇంకేమీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఆ ప్రేమని నిరంతరం పొందాలనిపిస్తుంది, వాళ్ళ కోసం చేరాలనిపిస్తుంది. అదే మన లక్ష్యం అయిపోతుంది. అదే కావాలి. భగవంతుడు శ్రీరామకృష్ణుడు కోరుకునేది మన నుంచి కూడా అదే కావాలి. ఆయనని చేరుకోవడమే ఆయనకి కావాలి. తప్పిపోయిన పిల్లలందరూ తండ్రులని చేరుకోవడం అన్నదే తల్లిదండ్రులకి కావాల్సింది. మనం కూడా ఆ నామ మహిమను తెలుసుకొని ఆ ప్రేమను గుర్తించి ఆ నామ జపం ద్వారా ఆయన చూపించిన మార్గాల ద్వారా మనం ఆయన్ని చేరుకొని మనం కూడా తరిద్దాం. జయరామ్.